కోసం టైం తీసుకుని వచ్చిర్రు. మీ అందరికి సినిమా నచ్చిందని నాకు అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ స్పెషల్లీ అద్భుతాలు వస్తున్నాయి. మస్తు ఎంజాయ్ చేసిర్రు. థ్యాంక్ యూ తమ్ముడు. ఎవరు? ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈసాలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. 12th రోజు డిసెంబర్ 12th రోజు మీ ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ తీసుకోవర్రి, మళ్ళీ సినిమా చూపించారు, అందరికి చూపించారు. పక్కా ప్రామిస్ చేసిన ఫ్యామిలీస్ కూడా సెకండ్ హాఫ్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తాయి. దిస్ ఇస్ మై ప్రామిస్. ఐ నో. నా మాట చెప్పనా? సిద్ధార్థ్ రెడ్డి చెప్పు ఏంది ప్రామిస్ చెప్తున్నా. నందన వీటి గురించి నేను యాక్చువల్గా నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నేను నందనని చాలా ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ మూవీ ఫాలో అవుతూ ఉంటా. నేను యాక్చువల్గా నందనకు తెలుసో తెలియదో నాకైతే 1% తెలియదు. నేను నందన ప్రీవియస్ మూవీ గిట మెంబర్స్ మీట్ ఉన్నప్పుడు వచ్చిన ప్రతి దానికి వస్తూ ఉంటా. ఈరోజు స్పెషల్గా నాకు ఎడిటింగ్ వదులుకొని నందన మూవీ ఖచ్చితంగా ఇట్టు కొడతాడని నేను ఇక్కడికి చాలా ఆత్రుతతో వచ్చిన. ప్రామిస్ చెప్తున్నా. అసలు డైరెక్టర్ అన్నకి స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అసలు క్లైమాక్స్ ఉందన్నా, నాకు నచ్చిన వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్తున్నా. అసలు ఈ సాల కప్పు నందన ఇట్టు కొట్టిండు. ఈ 12th నేను నా ఓన్గా మినిమం 50 టికెట్స్ నా ఫ్రెండ్స్కి ఇవ్వబోతున్నాను. ఇది నా ప్రామిస్. లవ్ యూ. థ్యాంక్ యూ. మీలాంటి యువకుడి కథ ఓన్లీ పింక్, ఓన్లీ హిట్. ఏమనుకుంటాడ్రా? హిట్ అనుకుంటాడ్రా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. మీ హీరో హార్డ్ వర్క్ అనిపిస్తుంది మా 200%. హ్యాపీ టు సీ నందు అన్న అండ్ డైరెక్టర్ వరుణ్ నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బాయ్. మీకు నచ్చిందా లేదా? ఓల్ హార్ట్ఫుల్లీ చెప్పండి. పుంజు ఫ్యాన్స్ ఎట్లా అరుపులు ఇవ్వాలా థియేటర్లో? ఫస్ట్ హాఫ్ సైక్ ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లుంది? అన్న యాక్టింగ్ అదిరిపోయిందా లేదా? నిజం చెప్పండి. హీరోయిన్ నచ్చిందా? వెరీ గుడ్ యాక్టింగ్. సూపర్. 3 cheers out of applause baby. అందరూ జాగ్రత్త వెళ్ళండి, ఓకేనా? మీరు మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి కాబట్టి సో ప్లీజ్ దయచేసి జాగ్రత్త వెళ్ళండి. స్టే సేఫ్. సాయిరామ్. ఆగం, నీకు ఎట్లా అనిపించింది మూవీ? హలో గాయ్స్, ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. గాయ్స్, నాకు ఈ సినిమాలో నేను 2 నేర్చుకున్నా. నువ్వు ఒక పిల్లని పటాయించాలంటే నీ దగ్గర గుద్దవలుగా పైసలు ఉండాలి, లేకుంటే ఒక గుద్దవల కారు ఉండాలి. అవునా కాదా? ఉండాలా లేదా? ప్రతి ఒక్క మొగాడికి పింక్ కావాలి. పింక్ కాకున్నా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? పింక్ రావాలంటే నీ బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఉండాలి, ఒక బెంజ్ కారు ఉండాలి. అర్థమైందా? ఫైనల్గా ఒకటి చెప్తున్నా గాయస్, నాకు బాగా కనెక్ట్ అయింది ఒక సీన్ ఉంది. ఏంటంటే అన్న డ్రాయింగ్స్కి కింద వేసినప్పుడు ఆ ఫ్యాకల్టీ మొత్తం చింపేస్తాడు కదా. లైఫ్లో ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తాడు. నన్ను కూడా జడ్జ్ చేసిండు. కానీ ప్రతి ఒక్కటి ఇట్లా జడ్జ్ చేసినప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని నీకు రాకొచ్చిన. నమ్ముకోండి, వెనకాల పడకండి, గుద్దాల పైసలు సంపాదించండి, అప్పుడు ఇట్లా అవుతారు. ఓకేనా గాయ్స్? 12th రోజు సినిమాకి మళ్ళీ వద్దాం, చింపేద్దాం థియేటర్. Congratulations for the whole crew, especially